డిజిటల్ ట్రెండింగ్ పేరుతో అమాయకులను టార్గెట్ చేసుకుని ఆన్లైన్ మోసాలకు పాల్పడుతున్న ముఠా గుట్టు రట్టు చేశారు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు. 8 రాష్ట్రాల్లో ఈ ఆపరేషన్ చేశారు సిటీ పోలీసులు. దేశవ్యాప్తంగా మొత్తం 576 కేసులు నమోదయ్యాయి. ముంబై గ్యాంగ్ క్రిప్టో కరెన్సీ ఫ్రాడ్ను ఛేదించామన్నారు హైదరాబాద్ కమిషనర్ సివి ఆనంద్. సైబర్ నేరగాలతో కీలక పాత్ర పోషించిన ఓ బ్యాంకు మేనేజర్తో పాటు 52 మందిని అరెస్టు చేశారు సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు. నిందితుల నుంచి భారీగా చెక్ బుక్స్, సెల్ ఫోన్స్, రబ్బర్ స్టాంప్స్, డెబిట్ కార్డ్స్, క్రెడిట్ కార్డులను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. నిందితులు 3 రకాల సైబర్ క్రైమ్ కు పాల్పడ్డారని తెలిపారు. ఇందులో 52 మంది నిందితులు ఇన్వాల్వ్ అయ్యారని, 3 బ్యాంకు ఉద్యోగులు అరెస్టు చేశామన్నారు. ఫేస్బుక్ బ్రౌజింగ్ లో వాట్సాప్ గ్రూప్ ద్వారా ప్రజలను ఆకర్షిస్తున్నారు. ఒక వ్యక్తిని టార్గెట్ చేసి 93 లక్షల ట్రేడింగ్ ఫ్రాడ్ చేశారని తెలిపారు. మ్యూల్ అకౌంట్ ఓపెన్ చేసి బ్యాంక్ అధికారుల సహకారంతో ఫ్రాడ్ చేస్తున్నారని తెలిపారు సిపి ఆనంద్. ఇది అంతా కూడా ఆన్లైన్ జరిగే వ్యవహారం సైబర్ క్రైమ్. అయితే దీంట్లో బ్యాంక్స్, అకౌంట్స్, బ్యాంక్ ఆఫీసర్స్ పాత్ర దాంట్లో కీలకంగా మారుతుంది. మేము ఇన్వెస్టిగేషన్ చేస్తున్న సందర్భంలో ఈ వ్యవహారాలన్నీ బయటపడుతున్నాయి. కొన్ని బ్యాంక్స్లో కొంతమంది ఆఫీసర్స్ కుమ్మక్కై సైబర్ క్రైమ్ ఫ్రాడ్స్టర్స్తో వాళ్ళు ఈ నేరాల్ని చేయించడంలో పూర్తి స్థాయిలో సహకరిస్తున్నారు. అకౌంట్స్ ఓపెనింగ్లో కానివ్వండి, వేరే రకాలుగా డిపాజిట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని తీసుకురావడం, మనీ ట్రాన్స్ఫర్లో కానివ్వండి, సస్పిషియస్గా ఉన్న ట్రాన్స్ఫర్ చేయడం, ఇటువంటివన్నీ కూడా వీరు పూర్తి స్థాయిలో సహకరిస్తున్నారు. 3 బ్యాంక్ ఆఫీసర్స్ని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ముంబైకి చెందిన జునైద్ అనే వ్యక్తి నగదును క్రిప్టో కరెన్సీగా మారుస్తున్నాడని ఇన్వెస్టిగేషన్లో తేలిందన్నారు పోలీసులు. ఈ డిజిటల్ అరెస్ట్ కేసులో 2 డాక్టర్లు కూడా మోసపోయారని గుర్తించారు పోలీసులు. మరోవైపు చీఫ్ జస్టిస్ సుప్రీంకోర్టు పేరుతో ఫేక్ ఆర్డర్ తయారు చేసి మోసాలకు పాల్పడ్డారు. కేసు క్లోజ్ చేస్తామని నగదు డిపాజిట్ చేయాలని డిమాండ్ చేయడంతో 3 కోట్ల ఎఫ్డీలను నిందితులకు చెల్లించారు బాధితులు. ఈ కేసులో 2 నిందితులను అరెస్ట్ చేశారు పోలీసులు. ఈ వ్యవహారంపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో కూడా సమావేశం నిర్వహించామన్నారు సిపి సివి ఆనంద్. తెలంగాణలో మొత్తం 74 కేసులు నమోదవ్వగా ఒక్క హైదరాబాద్లోనే 33 కేసులు బుక్ అయ్యాయని తెలిపారు పోలీసులు. ఈ ఆన్లైన్ మోసాల్లో 83 కోట్ల రూపాయల బాధితులు నష్టపోయారని తెలిపారు. అయితే ఈ కేసుల్లో మొత్తం 2 కోట్ల 87 లక్షల రూపాయలు ఫ్రీ చేశామన్నారు. సైబర్ క్రైమ్ ఇష్యూపై అన్ని బ్యాంకుల ఉన్నతాధికారులతో చర్చించామని తెలిపారు సిపి. అయితే సైబర్ క్రైమ్ అరికట్టడంలో కీలక పాత్ర పోషించాలని బ్యాంక్ అధికారులకు సూచించారు. దీనిపై ఓ కమిటీ కూడా ఏర్పాటు చేశామని, ఆ నివేదిక అందజేసిన వెంటనే మరిన్ని చర్యలు చేపడతామన్నారు. ఎక్కువగా చదువుకున్న వారే సైబర్ మోసాలకు గురవుతున్నారని, జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు పోలీసులు. గత ఏడాది 3,500 కోట్ల రూపాయల సైబర్ క్రైమ్ జరిగిందని తెలిపారు. అయితే ఈ కేసుల్లో 13% రికవరీ అయిందన్నారు. ఈ ఏడాది అవగాహన సదస్సులు అధికంగా నిర్వహిస్తామన్నారు సిటీ పోలీసులు.